హాయ్ అండి అందరికీ. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ సూపర్ ఉందండి. ఏంటో ఈరోజు చెప్పేసుకుందాం. ఏం లేదండి, మీనాని కిడ్నాప్ చేశారు కదా, అప్పుడు బాలు వెళ్ళి ఎలా కాపాడతాడో ఇప్పుడు తెలుసుకుందాం. మీనాని కిడ్నాప్ చేసేటప్పుడు ఒక అవ్వ తాత చూస్తారండి. బాలు వెతుక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఇలాగా ఒక కారు మీద బొమ్మ ఉంది, వాళ్ళు వచ్చి మీనాని కిడ్నాప్ చేశారని చెప్తారనమాట. బాలు వెతుక్కుంటూ వాళ్ళ గ్రూప్లో పెడతారనమాట. ట్యాక్సీ నడుపుతారు కదా, వాళ్ళ కారు గ్రూప్లో అందరూ ఫ్రెండ్స్ అందరికి పెట్టేస్తారనమాట. వాళ్ళందరూ బాలుకి హెల్ప్ చేస్తారండి. అంతలోకి మీనాని కిడ్నాప్ చేసిన వాళ్ళు బెదిరిస్తూ ఉంటారనమాట. నేను చంపేస్తాము, నీ ఏలు కత్తిరిచ్చేస్తాము అంటే మీనా భయపడకుండా, మా హస్బెండ్ వస్తాడు, నీ సంగతి ఏంటో చూస్తాడు, నేను ఎన్నిసార్లు కొట్టినా కూడా సిగ్గులేదా అది ఇదని అడుగుతూ ఉంటుందన్నమాట. అంతలోకి మీనా అక్కడికి బాలు వచ్చి మీనాని విడిపించుకొని కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కామాక్షిని అడుగుతారనమాట, మీరు ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు, డబ్బులు పోయాయి కదా, మీరు పోలీస్ కేసు పెట్టండి అంటే, నేను పెట్టను అంటదనమాట. ఎందుకు పెట్టరు, ఇది మీ డబ్బే కదా అంటే, నా డబ్బు కాదు అంటదండి. నీ డబ్బు కానప్పుడు ఇంకెవరి డబ్బు చెప్పు అంటే, ఇది మీ అమ్మ డబ్బురా అంటదనమాట. మా అమ్మకి ఎలా వచ్చే డబ్బులు, నిజం చెప్తావా లేదా అని అడిగితే అప్పుడు నిజం చెప్తుందనమాట కామాక్షి. ఏమనంటే, శివాని బెయిల్ అప్పుడు రిలీజ్ చేశారు కదా మీనా వాళ్ళ తమ్ముడిని, ఆ లాయర్ కాడ నుంచి ఒక 2 లక్షలు తీసుకున్నది అని అంటే, మీనా అప్పుడే అంటుందన్నమాట, నాకు తెలుసు అత్తమ్మకి అంటే నా మీద దయాదాక్షిణ్యాలు అదేం లేదు, డబ్బుల కోసం మా తమ్ముడిని వదిలేసింది అని చెప్తుందనమాట. సరే, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్తే అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా అడుగుతుందనమాట వాళ్ళ అత్తని, ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయి, మీద కాదు, మామయ్యదా కాదు, ఎవరిది కానప్పుడు ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయి, నన్ను ఎందుకు దొంగ అంటారు, నేను ఒక ఆడపిల్లని, నన్ను ఎన్నన్నా సరే నేను భరిస్తూ ఉండలేను, నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది అని చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఇంకా అంతలోకి బాలు వచ్చి అడుగుతాడనమాట, ఈ డబ్బులు ఎవరివి చెప్పు, లక్షావతి, డబ్బావతి, డ్యాన్స్వతి అవన్నీ అంటూ ఉంటాడనమాట. అంటూ ఇంకా ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కూడా అడుగుతాడనమాట, ప్రభాతి వాళ్ళ హస్బెండ్, ఈ డబ్బులు ఎవరివి చెప్పు, నువ్వెవరి ఇంటికి అడిగిన దొంగతనం చేసావా అని అడుగుతాడనమాట. నేను ఆ దొంగతనం నేను ఎందుకు చేస్తానండి, నా ప్రాణం పోయినా అని అంటుందన్నమాట. అంతలోకి మీనా కూడా, నా ప్రాణం పోయినా నేను కూడా దొంగతనం చేయనత్తయ్యా అని చెప్తుంది. ఈ రోజుది సీరియల్ ఇదనమాట. రేపు ఏం జరిగిందో రేపు ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓకే, బాయ్.